అండి ఈరోజు నేను మీకు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీ చెప్తానండి. చాలా బాగుంటుంది. పిల్లలందరూ పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారండి. ఇది చాలా వేగం కూడా అయిపోతుంది. ఇది బొరుగులతో చేస్తారు. బొరుగులు అంటే మురుమురాలు, కొందరు మురీలు కూడా అంటారండి. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం 2 కప్పులు బొరుగులు తీసుకోవాలి. బొరుగులు అంటే మురీలు అండి. కొందరు మురుమురాలు అంటారు, కొందరు మురీలు అంటారు. ఇవి తీసుకోవాలి. దీన్ని నీళ్ళు వేసుకొని కడుక్కోవాలి. మరి ఎక్కువసేపు నానబెట్టకూడదు. చూడండి, ఇలా తీసి నీళ్ళు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నీళ్ళు తీసేయాలి. నీళ్ళు తీసి పొడి పోసుకొని చేతితో బాగా నొక్కి పిండేసి తీసేయాలి. ఎక్కువ నానబెడితే ముద్దగా అయిపోతాయి. ఇగో ఇలా ఉండాలి. చూసారా, ఇగో ఇలా ఉండాలి. ఇది ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 ఎండుమిరపకాయలు, ఒక చిన్న కప్పుతో పుట్నాల పప్పు, వెల్లుల్లిపాయలు తొక్కతోనే వేసేయాలండి. ఇవి గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇదిగోటండి, ఇలా పౌడర్ రెడీ చేసుకోవాలి. ఈ పౌడరే ఈ ఉగానికి చాలా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, ముగ్గురు పెట్టుకున్నాను. ఇగో దాంట్లో కొంచెం నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకొని మినప్పప్పు, శనగపప్పు, తర్వాత ఆవాలు, అలాగే పల్లీలు, కొన్ని పల్లీలు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర, ఇవి పోపు వేసుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇవన్నీ వేయించుకోవాలి. 2 కరివేపాకు కూడా వేసుకున్నాను. చూడండి, పోపు అయిపోయింది. ఇప్పుడు అందులో నేను తరిగిన ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అండి, ఇది సన్నగా తరుక్కున్నాను. ఇది వేయాలి. వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మెత్తబడాలి. అందులోని ఇప్పుడు తగినంత ఉప్పు, కొంచెం ఉప్పు వేయాలి. అలాగే పసుపు, వేసి కలుపుకోవాలి. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు వేగరం మెత్తపడిపోతాయండి. అందుకని ఉల్లిపాయలు వేయించినప్పుడు ఎప్పుడైనా ఉప్పు కొంచెం వేగరం వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా, పెద్ద టమాటా, ఇది సగం తరుక్కున్నాను. కొంచెం చిన్న ముక్కలు చేసుకొని వేసుకున్నాను. టమాటాలు కూడా మెత్తగా అవుతున్నాయి. కొంచెం ఇంకా మెత్తపడాలి. చూడండి, టమాటాలు కూడా మెత్తపడిపోయి ఇప్పుడు ఇందాక చేసుకున్నాను కదా పౌడరు, ఆ పౌడర్ వేసేయాలి. వేసి దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందాక నానబెట్టుకుని మురుమురాలు ఇవి వేసేయాలి. వేసి దాంట్లో కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. సరే, ఎంత బాగుందో, చూడడానికి బాగుంది, తినడానికి ఎంతగానో బాగుంటుందండి. ఈ సాయంత్రం టిఫిన్కి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి, పిల్లలు ఎప్పుడు అంటే తినాలన్నప్పుడు ఇది చేసుకోవచ్చు. నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి ఒక మాట బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. చూసారా ఎంత వేగం రెడీ అయిపోయిందో. దీనికి మహా అయితే 3 నుంచి 4 నిమిషాలు పడుతుందండి చేయడానికి. చాలా వేగం అయిపోతుంది. ఇగో చూడండి. ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి తీసుకుంటాను. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. చూడ్డానికి బాగుండి, తినడానికి అంతే బాగుంటుందండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టపడతారు. ఇది చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. మరి మీరందరూ చేసుకోండి, అందరికీ పెట్టండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్స్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.